హాయ్! హలో అందరికీ. ఈరోజైతే ఉప్మా కేసరి వ్లాగ్‌తో వచ్చేసాను. వినాయక చవితి అయితే దగ్గరకొచ్చేసింది కాబట్టి నేనైతే ఉప్మా కేసరి వ్లాగ్ పెట్టేశాను. ఎవరైనా ఉప్మా కేసరి రానోళ్ళైతే ఈ వీడియో చూసి చేసుకోండి. చాలా సింపుల్ ప్రాసెస్ అండ్ చాలా తొందరగా అయిపోతది. వినాయకుడికి పెట్టే ప్రసాదాల్లో ఉప్మా కేసరి కూడా ఒకటి. వీటితో పాటు ఉండ్రాళ్ళు, పాల తాలికలంటే వినాయకుడికి బాగా ఇష్టము. ఎవరికైనా ఉండ్రాళ్ళైనా, పాల తాలికలు వీడియో కావాలంటే కామెంట్ పెట్టండి. నేనైతే కంపల్సరీగా చేస్తాను. ఫస్ట్ అయితే నెయ్యి తీసుకొని నెయ్యి మంచిగా వేడైన తర్వాత డ్రై ఫ్రూట్స్ తీసుకొని గోల్డెన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ అదే నెయ్యిలో నేనైతే ఇక్కడ ఒక కప్పుతోనే ఉప్మా కేసరి చేస్తున్నా కాబట్టి ఒక కప్పు ఉప్మా యాడ్ చేసుకొని ఉప్మా రవ్వ మంచిగా దోరగా వేయించుకోవాలి. ఇలా దోరగా ఉప్మా వేగిన తర్వాత అదే కప్పుతోటి ఒక గ్లాస్ వాటర్ యాడ్ చేసుకొని ఉండలు కట్టకుండా మంచిగా ఈవెన్గా కలుపుకోవాలి. ఉప్మా కేసరి రానోళ్ళు కూడా ట్రై చేసుకోండి. సింపుల్ ప్రాసెస్. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఉప్మా కేసరి. ఏదైనా స్వీట్ చేయాలనుకున్నప్పుడు ఉప్మా కేసరి ట్రై చేసుకోండి. చాలా సింపుల్గా అయిపోతుంది. ఎక్కువ ఆలోచించాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ అదే కప్పుతో ఒక కప్పు షుగర్ అయితే యాడ్ చేసుకున్నా. షుగర్ యాడ్ చేసుకొని మంచిగా కలుపుకోవాలి. నెక్స్ట్ ఇక్కడైతే నేను ఫుడ్ కలర్ యాడ్ చేసుకుంటున్నా. నా దగ్గర ఎల్లో ఫుడ్ కలర్ అవైలబుల్లో ఉంటే నేను ఎల్లో కలర్ యాడ్ చేసుకున్నా. ఇట్ ఈజ్ నాట్ నెససరీ. మీకు అవసరమైతే వేసుకోండి, లేకపోతే అవాయిడ్ చేసేయండి. నెక్స్ట్ ఫ్లేవర్ కోసమని ఇక్కడ ఇలాచీ అయితే యాడ్ చేసుకున్నా. నెక్స్ట్ మనం ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకుంటే ఉప్మా కేసరి అయితే రెడీ అయిపోయింది. చూసారు కదా ఎంత బాగుందో. నా వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.